హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 3 రకాల సాయంత్రం చేసే స్నాక్స్ అండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకొని చేయాలో టేస్టీగా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మొక్కజొన్న బూరెలండి. ఇక్కడ నేను 4 కంకులు తీసుకొని ఇలా గింజలన్నీ ఒలిసేసి శుభ్రంగా చెరిగేసి ఇలా గ్లాస్తో కొలిచానండి. ఇలా గ్లాస్తో కొలిస్తే మనకి కొలత బాగుంటుంది, బెల్లం కూడా కరెక్ట్ సరిపడుతుంది, జార్ అనేది కాదనమాట. ముందుగా ఇక్కడ నేను పావుసేరు గ్లాస్ అనమాట. ఇది రెండు గ్లాసులు అయ్యాయి అనమాట. పావుసేరు గ్లాస్తో 4 కంకులు అర కేజీ దాకా అయినాయండి. చూసారు కదండి, ఒక్కొక్క గ్లాసు పావుసేరేని. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయినాయి. బెల్లం 1 కప్పు వేసానండి. ఈ కప్పు కూడా వేస్తే కొద్దిగా జోరైందండి. ఇలా జోరు కాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం తీసి, చిన్న గడ్డ బెల్లం తీసి పక్కన పెట్టి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట. చిన్న ఉండగా తీసుకొని ఇలా చేత్తో ఇలా ఒత్తుకొని వేడి ఆయిల్లో వేస్తే చక్కగా కాలుతాయండి. ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో వద్దు. 1 గంట తీసుకొని అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోతున్నాయండి. సాయంత్రం స్నాక్స్గా చాలా బాగుంటాయి అన్నమాట. స్వీట్ అంటే ఎవరికి నచ్చదండి, అందరికీ ఇష్టమే కదా. ఇలా స్వీట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. గారెలు కనపడుతున్నాయి కదండి, ఇది పెసరపప్పు గారెలో, బొబ్బర్ల గారెలో అనుకునండి, అది పొరపాటు అనమాట. ఇవి అటుకుల గారెలండి. అటుకులు 1 కప్పు శుభ్రంగా కడిగి పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. 1 గిన్నెలోకి వేసి కారం, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, మెంతుకూర, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇంకొంచెం టేస్టీగా రావాలి, ఇంకొంచెం ముద్దగా రావాలంటే ఇగండి శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి మొత్తం కలుపుకుంటే ఇలా చపాతీ ముద్దలాగా తయారవుతుందనమాట. ఈ చపాతీ ముద్దలా తయారైన దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి చేత్తో. ఒత్తుకున్న వాటిని వేడి ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే, అటు ఇటు తిప్పుతూ దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా కాలుతాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే చిట్టి బోండాలండి, చిన్న బోండాలు, చిట్టి బోండాలు చాలా ఇష్టం కదండి చాలామందికి. అవి ఎలా చేసుకుందామో ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ గిన్నెలో మన దోశ పిండి మిగిలింది కదండి, అది కొంతమందికి పుల్లగా ఉంటే నచ్చదనమాట. ఇలా పునుగులు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఒక గిన్నెలో ఈ దోశ పిండి వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత సాల్టు, జీలకర్ర వేసి బాగా మొత్తం కలుపుకోవాలండి. కొంచెం జోరుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇంకొంచెం పునుగులు టేస్టీగా రావాలి అంటే శనగపిండి 2 స్పూన్లు తీసుకున్నానండి. తీసుకొని సోడా కానీ ఏమీ వేయకుండా ఇలానే మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా అంటే చాలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి వేడైన తర్వాత చిన్న ముద్దగా తీసుకొని కొద్దిగా ఉండలతో ఇలా చిట్టి పునుగులు వేసామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా పుల్లగా చాలా బాగుంటాయండి. సాయంత్రం స్నాక్స్ అంటే ఈ చిట్టి పునుగులు అంటే చాలా చాలా అందరికి ఇష్టం కదండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు దోశ పిండి మిగిలితే గోధుమ పిండి వేసి ఇలా చేస్తే చాలా చాలా బాగుంటాయండి. మీకు ఒకవేళ నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్స్ తెలియచేయండి. దీంట్లోకి నేను పల్లి చట్నీ చేశానండి, కరివేపాకు కారం కూడా చేశాను. కరివేపాకు కారంలో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ చిట్టి పునుగులు. మీకు ఒకవేళ ఈ 3 స్నాక్స్లో ఏది నచ్చిందో అది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.